న్యూస్ పేపర్ ఆర్టికల్ ఒకటి మనం చదువుదాం. ఎఫర్ట్స్ ఆర్ ఆన్ టు ట్రేస్ ఆల్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పోల్ వైలెన్స్. డీజీపీ. ప్రయత్నాలు ఆర్ ఆన్ అంటే కంటిన్యూగా ఉన్నాయి అని. ఎఫర్ట్స్ ఆర్ ఆన్, ప్రయత్నాలు సక్రమంగానే ఉన్నాయి, అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆన్ అంటే కంటిన్యూ అనమాట. ఎఫర్ట్స్ ఆర్ కంటిన్యూడ్ ఆన్ టు ట్రేస్ ఆల్ దోస్. ట్రేస్ అంటే గుర్తుపెట్టడం, పట్టుకోవడం అనమాట, గమనించడం అని మీనింగ్. ట్రేస్ అంటే ఇక్కడ పట్టుకోవడం. ఆర్ ఆన్ టు ట్రేస్ ఆల్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పోల్ వైలెన్స్. ఈ ఎలక్షన్ వైలెన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్ అంటే బాధ్యతగా ఉండడం, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్ ఇన్ అనే ప్రిపోజిషన్ మనకి ఇక్కడ వస్తుంది. ఆల్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పోల్ వైలెన్స్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఆ ప్రయత్నాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఎఫర్ట్స్ ఆర్ ఆన్ టు ట్రేస్ అంటే ఐడెంటిఫై ఆల్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పోల్ వైలెన్స్. డీజీపీ గారు ఎవరిని కూడా మేము వదలము అని చెప్పి ఆయన చెప్తున్నాడు. రైట్. ఓకే. Of 4,668 people involved, a few have been arrested. మొత్తం 4,668 మంది ఈ గొడవల్లో ఉంటే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఏ ఫ్యూ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, అరెస్ట్ చేయబడ్డారు. హిస్టరీ షీట్స్ ఓపెన్. ఫస్ట్ టైం వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ అంటే మొత్తం వాటి బయోడేటా అంతా రాసేస్తారు దానిలో. హిస్టరీ షీట్స్ ఓపెన్డ్ అగైన్స్ట్ 85 అండ్ నోటీసెస్ ఇష్యూడ్ టు అదర్స్ సేస్ హరీష్ గుప్తా. మొత్తం వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ రాశారు, మొత్తం మీద అంటే మొత్తం వాడి పుట్టు పూర్వోత్తరాలు మొత్తం రాస్తారనమాట. అలాగే కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు. అండ్ నోటీసెస్ ఇష్యూడ్ టు అదర్స్, నోటీసెస్ వర్ ఇష్యూడ్ టు అదర్స్, నోటీసులు ఇవ్వబడ్డాయి. సేస్ హరీష్ గుప్తా. మన డీజీపీ గారు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట, ఈ విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది. రైట్. ది పోలీస్ హ్యావ్ identified the involvement of about 4,668 people in various poll-related violence. ఇప్పటిదాకా పోలీసులు ఐడెంటిఫై చేశారు, గుర్తుపట్టారు ఇన్వాల్వ్మెంట్, దానికి సంబంధం ఉన్నవాళ్ళని 4,668 మందిని ఇప్పటిదాకా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇన్ వేరియస్ అంటే రకరకాలైన మెనీ, చాలా పోల్ రిలేటెడ్ వైలెన్స్లో ఇప్పటికీ ఇన్ వేరియస్ పోల్ రిలేటెడ్ వైలెన్స్ ఎక్కడెక్కడ జరిగినాయి ఇవన్నీ కూడా ఇన్ పల్నాడు, అనంతపూర్, తిరుపతి, చిత్తూరు, నంద్యాల్, గుంటూరు అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ May 12 to May 14. May 12 నుంచి 14 దాకా జరిగినటువంటి ఎలక్షన్ హింసలో ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేయటం జరిగింది. The investigation officers have arrested a few accused. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సిట్ ఏర్పాటు చేశారని మనకు తెలిసింది కదా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చేశారు? హ్యావ్ అరెస్టెడ్ ఏ ఫ్యూ అక్యూజ్డ్. ఇప్పటికీ నేరం ఆరోపింపబడిన అని అంటే వాడు తప్పు చేశాడని చెప్పి అనుకుంటున్నారనమాట. ఏ ఫ్యూ అక్యూజ్డ్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. హ్యావ్ అరెస్టెడ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా. హ్యావ్ అరెస్టెడ్, హ్యాజ్ అరెస్టెడ్ అని ఎప్పుడు వచ్చినా సరే మీరేం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు దాకా వాళ్ళు అరెస్ట్ చేశారనే మీనింగ్లో మనం చూసుకోవాలి. ఏ ఫ్యూ అక్యూజ్డ్. నోటీసెస్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ టు ఏ ఫ్యూ అదర్స్. కొంతమందికి నోటీసులు ఇచ్చారు అండర్ సెక్షన్ 41A సిఆర్పిసి. ఆ సెక్షన్ కింద కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఎఫర్ట్స్ ఆర్ ఆన్ టు ట్రేస్ ది వేర్ అబౌట్ అంటే ఏంటి? సమాచారం. వేర్ అబౌట్ అంటే మనకి సమాచారం. రైట్. Efforts are on to trace the whereabouts of the remaining accused involved in the violent incidents on March 12th, March 13th and post-poll period, that is on March 14th. మిగతా వాళ్ళ ఈ వేరబౌట్స్ అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అడ్రస్లు అనమాట, వాళ్ళ సమాచారం ఎక్కడున్నారు ఏంటి మొత్తం కూడా వీళ్ళు ఆరా తీస్తున్నారు. ది రిమైనింగ్ అక్యూజ్డ్, ఈ 12, 13, 14లో జరిగినటువంటి హింస తాలూకు వాళ్ళని వీళ్ళందరూ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ వేరబౌట్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్స్
ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడెడ్ బై వినీత్ బ్రిజ్లాల్ ఐజీఎస్ఐబి. మామూలుగా మనకి ఎస్ఐబికి ఎస్ఐటికి వీళ్ళు ఏం చేశారంటే ఒక హెడ్ని పెట్టారు, వినీత్ బ్రిజ్లాల్ అని. ఆయన ఐజీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ హ్యాడ్ ఎర్లియర్ అబ్జర్వ్డ్ దట్ కేసెస్ ఆన్ వైలెంట్ ఇన్సిడెంట్స్ వర్ నాట్ ఫైల్డ్ విత్ అప్రోప్రియేట్ సెక్షన్స్. ఆయన ఏం గమనించాడు అంటే వీళ్ళ మీద సరైనటువంటి కేసులు పెట్టలేదు. కేసెస్ ఆన్ వైలెంట్ ఇన్సిడెంట్స్ వర్ నాట్ ఫైల్డ్ విత్ అప్రోప్రియేట్. అప్రోప్రియేట్ అంటే సూటబుల్ అని, తగినటువంటి కేసులు వాళ్ళ మీద పెట్టలేదు. అండ్ దట్ మెనీ అక్యూజ్డ్ వర్ ఎట్ లార్జ్. చాలా మంచి వర్డ్ ఎట్ లార్జ్ అంటే. ఎట్ లార్జ్ అంటే తప్పించుకు తిరుగుతున్నారు. ద థీఫ్ వాజ్ ఎట్ లార్జ్ అంటే తప్పించుకు తిరుగుతున్నాడు అనే మీనింగ్లో మనం ఇక్కడ దాన్ని చదువుతాం. ఇట్ హ్యాడ్ ఆల్సో డైరెక్టెడ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ టు ఫైల్ మెమోస్ ఇన్ కోర్ట్స్. కోర్టులో మెమోలు దాఖలు చేయండి అని చెప్పింది. రైట్. కన్సర్న్ ఫర్ యాడింగ్ అప్రోప్రియేట్ సెక్షన్స్. ఇప్పుడు వీళ్ళందరూ కోర్టులోకి వెళ్ళి వీళ్ళ మీద ఇంకా అదనపు సెక్షన్లు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కన్సర్న్డ్ అంటే సంబంధించిన అని. ఫర్ యాడింగ్ అప్రోప్రియేట్ సెక్షన్స్ టు ద కేసెస్ అండ్ స్పీడప్ ద ఇన్వెస్టిగేషన్ బాగా స్పీడప్ చేయండి మీరు. ఇంతకుముందు సరిగా కేసులు పెట్టలేదు, ఇప్పుడు వెళ్ళి కొత్త కేసులు వాళ్ళ మీద యాడ్ చేయండి అని. ఇన్ ద లైట్ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్, ఇన్ ద లైట్ ఆఫ్ చాలా మంచి ఫ్రేజ్ అది. ఇన్ ద లైట్ ఆఫ్ అంటే విత్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ది అబౌవ్. ఇప్పటిదాకా జరిగిన సమాచారాన్ని బట్టి, ఇప్పటిదాకా జరిగిన దాన్ని బట్టి, ఇన్ ద లైట్ ఆఫ్ మనకు ఇప్పటిదాకా మనకు తెలిసిన దాన్ని బట్టి అని. ఇన్ ద లైట్ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్, ఈ అబ్జర్వేషన్స్ని బట్టి మిస్టర్ హరీష్ కుమార్ గుప్తా హ్యాడ్ డైరెక్టెడ్ ది ఆఫీసర్స్ కన్సర్న్. ఈయన ఏం చేశాడు, ఆఫీసర్స్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పల్నాడు, అనంతపురం, తిరుపతి టు కోఆర్డినేట్ విత్ ద ఎస్ఐటి పర్సనల్. ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్తో మీరందరూ కూడా కోఆర్డినేట్ అవ్వండి, కలిసి పని చేయండి అని చెప్పాడు. విత్ ది ఎస్ఐటి పర్సనల్. స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోండి. పర్సనల్, ఎస్ఐటి పర్సనల్, PERSONAL కాదు ఇక్కడ, PERSONNEL. పర్సనల్ అంటే స్టాఫ్, గుర్తుపెట్టుకోండి. పర్సనల్ డిపార్ట్మెంట్ కలెక్ట్ డిజిటల్ ఎవిడెన్స్. ఈ డిజిటల్ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేయండి. వీడియోగ్రాఫ్స్ కానీ, సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ కానీ, తర్వాత కాల్ డేటా ఆఫ్ ది అక్యూజ్డ్, వాళ్ళు చేసిన ఫోన్ నెంబర్లు కానీ అన్నీ కూడా మీరు పట్టుకోండి అని చెప్పాడు. అండ్ టేక్ నెససరీ యాక్షన్. కరెక్ట్ మొత్తం కావాల్సినటువంటి యాక్షన్ మొత్తం కూడా తీసుకోండి. మొత్తం ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేశారు. మీన్ వైల్ ద పోలీస్ హ్యాడ్ ఇన్ ద లాస్ట్ 3 days అండర్టేకెన్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ అంటే దారిలో వెహికల్స్ వెళ్ళిపోతుంటే దాన్ని ఆపేస్తారనమాట. ఆపేసి మొత్తం సెర్చ్ చేస్తారు. ఈ విధంగా 3 రోజులు బట్టి ఇట్లా వెహికల్స్ అన్ని ఆపేసి రోడ్డు మీద వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. ఆపరేషన్స్ ఇన్ 301 సెన్సిటివ్ ఏరియాస్ అంటే గొడవలు జరిగేటువంటి ప్రాంతాలు. అండ్ సీజ్డ్ అంటే టేక్ హోల్డ్ ఆఫ్, తీసేసుకోవడం. అండ్ సీజ్డ్ 1104 వెహికల్స్ దట్ డిడ్ నాట్ హ్యావ్ డాక్యుమెంట్స్ ఇన్ ద స్టేట్. ఆ వెహికల్స్కి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. సీజ్ అంటే లాగేసుకోవడం. ద పోలీస్ హ్యావ్ ఆల్సో సీజ్డ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఈ మందు బాటిల్స్ ఉంటాయి కదా, వాటికి ట్యాక్స్ పేని అన్నీ కూడా వాళ్ళు ఆక్యుపై చేశారు, తీసేసుకున్నారు. డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ ఐడి లిక్కర్ డ్యూరింగ్ ద రైడ్స్. ఈ అటాక్స్లో వాళ్ళకి ఇవన్నీ కూడా లిక్కర్ బాటిల్స్ అన్నీ కూడా వీళ్ళకి దొరికినాయి అని చెప్పి మనకి చెప్తున్నాడు అనమాట. రైట్. సో డియర్ స్టూడెంట్స్, కొంతమంది కామెంట్ పెట్టారు మాకు న్యూస్ పేపర్ సరిగా కనపడట్లేదని. ఈరోజు మీకు న్యూస్ పేపర్ బాగా కనపడుద్దని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఇదంతా విని నాకు కామెంట్ పెట్టండి, ఎట్లా ఉంది ఈరోజు న్యూస్ అనేది, బాగానే ఉందా లేదా అని చెప్పి. ఒకసారి మనం ఈ మీనింగ్స్ ఒక్కసారి కనుక మనం చూస్తే మనకి ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అంటే సంబంధము అని. ఇన్వాల్వ్మెంట్ అంటే సంబంధం అనేటువంటి వర్డ్ కింద మనం దీన్ని చదివామన్నమాట. ఇన్వాల్వ్మెంట్ అని. వేరియస్ అంటే చాలా, మెనీ. ఎక్యూజ్డ్ అంటే నేరము ఆపాదించబడిన అంటే వీడు తప్పు చేశాడని చెప్పడం. వాడికి ఇంకా క్రిమినల్ కాదు, వాడు ఎక్యూజ్ చేశారు అంతే.
టు ట్రేస్ ది వేరబౌట్స్ అంటే సమాచారము, ఇన్ఫర్మేషన్, ఇన్సిడెంట్స్ సంఘటనలు, అప్రోప్రియేట్ తగినటువంటి, మెనీ అక్యూజ్డ్ వర్ ఎట్ లార్జ్ తప్పించుకొని వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. అప్రోప్రియేట్ తగినటువంటి, ఇన్ ద లైట్ ఆఫ్, విత్ ద నాలెడ్జ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇప్పుడు దాకా జరిగిన దాన్ని బట్టి అని. హ్యాడ్ డైరెక్టెడ్ ది ఆఫీసర్స్ కన్సర్న్డ్ సంబంధించిన ఆఫీసర్లు, ఆఫీసర్స్ కన్సర్న్డ్ అంటాం కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అని చెప్పి అనకూడదు. హ్యాడ్ డైరెక్టెడ్ ది ఆఫీసర్స్ కన్సర్న్డ్. డిజిటల్ ఎవిడెన్స్ అంటే ఏంటో వాడే చెప్పాడు. కార్డన్ అండ్ సర్చ్, వెహికల్స్ అన్నీ ఆపేసి దాన్ని ఎతకడం. ద పోలీస్ హ్యావ్ ఆల్సో సీజ్డ్ అంటే ఆక్యుపై చేయటం, దాన్ని తీసేసుకోవడం వాళ్ళ చేతుల నుంచి. హ్యూజ్ అంటే చాలా పెద్దదనమాట, వెరీ బిగ్ అని, అంటే వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో దొరికినాయి అనమాట. రైట్, ఓకే. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఒకసారి మీరు విని మీ కామెంట్స్ పెట్టండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. గుడ్ డే టు యూ ఆల్.